మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, చెవులలో, ముక్కులో, బొడ్డు దగ్గర నూనె చుక్కలు పోస్తూ ఉంటాం. అవును కదా. పిల్లలకి, పెద్దలకి, అందరికి. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటమ్మా? అంటే ఇదివరకు రోజుల్లో చేసేవి ఇప్పుడు చేస్తే డాక్టర్లు గగ్గోలు పెట్టేస్తున్నారు, కానీ చెయ్యమంటున్నారా వద్దంటున్నారా? వద్దంటున్నారు. అలాంటివి చేయొద్దు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. సరే, ప్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదమ్మా అప్పటికి ఇప్పటికి చూసుకుంటే. బట్ మనకు అవైలబుల్లో ఉన్నప్పుడు చక్కగా ప్యూర్ది మనం తీసుకోగలిగినప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వాడొచ్చా, వాడకూడదా? ఎప్పుడు ఏ ఏజ్ లో వాడాలి? అంటే ఒకప్పుడమ్మా చిన్న పిల్లలకి తప్పనిసరిగా 6 నెలలు వచ్చే వరకు ప్రతిరోజు, ఆ తర్వాత రోజు విడిచి రోజు, ఆ తర్వాత 2-3 రోజులకు ఒకసారి, ఆ తర్వాత వారానికి ఒకసారి, ఆ పైన జీవితం అంతా కూడా వారానికి ఒకసారి తలకి నూనె పెట్టుకుని, చెవుల్లో నూనె వేసుకుని, ఒళ్ళంతా నూనె రాచుకుని, మర్దనా చేసుకుని స్నానం చేసేవారు కదా. ఆ నూనె ఏం నూనె వాడేవారు? నువ్వుల నూనె. నువ్వుల నూనె ఒక్కటి మాత్రమే చర్మం నుంచి మాంసానికి, మాంసం నుంచి ఎముకలకి, ఎముకలకి ఉండేటటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా మజ్జ దాకా వెళ్ళగలిగిన శక్తి ఒక్క నువ్వుల నూనెకు ఉంది. మిగిలిన ఏ నూనెలు రాచినా మనకి పైనే ఉంటాయి, నువ్వుల నూనె లోపల దాకా వెళ్ళగలదు. అందువల్ల పూర్వకాలంలో ఆ రకంగా నువ్వుల నూనె రాచుకుని స్నానం చేసినటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ఎముకల లోపల మజ్జ బాగానే ఉండి, ఇప్పుడు గుజ్జు పోయింది అంటుంటారే, ఆ గుజ్జు పోకుండా ఉంటుంది. అందుకని దానివల్ల ఏమిటంటే లాభం, ఎముకలు బలంగా ఉంటాయి, ఫుల్ ఆఫ్ కాల్షియం లోపలికి పెడతాయి. ఇప్పుడు కాల్షియంతో గుజ్జు వస్తుందా? రాదు కదా, రాదు. దాని లోపల కావలసిన గుజ్జు తయారు చేసేది కావాలి, అది లోపలికి వెడుతుంది, మంచి లూబ్రికెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎముకలు అరిగేటటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ విధంగా రాచుకోవడం చెయ్యడం ఉండేది. ఈ చెవుల్లో పెద్దవాళ్ళు వేసుకునేవాళ్ళు, పిల్లలు వేసుకునే పిల్లలకి మాత్రమే ముక్కులో వేసేవారు. ఎందుకు ముక్కులో వేసేవాళ్ళు పిల్లలకి అంటే, మనకి ఏదో జలుబు చేసింది, తుమ్ముతాం, లేకపోతే చీత్తాం, లేదా వేడి చేస్తే ముక్కులో పక్కుల్లాగా కట్టేస్తే తీసుకుంటాం. పిల్లలకి చేత అవుతుందా? చంటి పిల్లలకి రాదు. కనుక నీళ్లు పోస్తే మంచిది కాదు. తర్వాత స్నానం చేయించేటప్పుడు ఇంకోటి ఏమిటంటే, నీళ్లు లోపలికి వెళ్లకుండా ఉండాలి అంటే నూనె ఉందనుకో, ఆ నూనె పొర లోపలికి నీళ్లు వెళ్లకుండా అడ్డుపడుతుంది, బ్లాక్ కాదు వెనక్కి పంపిస్తుంది. ఇప్పుడు పేపర్ మీద నూనె రాచి నీళ్ల చుక్కేయమ్మా, నీళ్లు పేపర్కి అంటుకోవుగా, అంతే కదా. మరి ముక్కులోంచి లోపలికి నీళ్లు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? కొద్దిగా నూనె గనక అక్కడ ఉన్నట్టయితే నూనె పొర, దాని మీద ఉన్నటువంటి నీళ్లు చర్మం దాకా వెళ్ళవు, లోపల దాకా వెళ్ళకుండా రివర్స్ వచ్చేస్తాయి. చెవులో కూడా అంతే, ఇయర్ డ్రమ్ దాకా వెళ్లకుండా బయటకు వచ్చేస్తాయి. కనుక ఆయిల్ అడ్డుకుంటూ ఉంటుంది. తర్వాత ఏంటంటే, పిల్లలు ఎదిగేటప్పుడు పొరలు ఊడిపోతూ ఉంటాయి ఒంటి మీద. చూడండి, మన ఒంటి మీద పొరలుగా ఊడిపోతూ ఉంటాయి, పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. చెవుల్లో కూడా అట్లా వస్తుంది. కనుక నూనె వేస్తే ఆ నూనెతో పాటు ఊడిపోయిన పొరలు బయటకు వస్తాయి. అంటే ఈ రోజుల్లో ఏవో డ్రాప్స్ వేస్తున్నారు, ఏదైనా తప్ప అదివే. ఇప్పుడు నూనె వేయడం ఎంత అన్సైంటిఫిక్ అన్నారో, ఏవో డ్రాప్స్ వేయడం కూడా అంతే అన్సైంటిఫిక్ అవునా కదా? అంతే కదమ్మా. ఏదైనా కెమికల్, ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ కాకపోయినా ఏదో ఒకటి శరీరంలో సహజంగా ఉన్న పదార్థం కాదు, బయట నుంచి ఫారిన్ బాడీ అని చెప్పచ్చు, అంతే కదా. అలా వేసేవాళ్ళు. ఆ వేసేది కూడా ప్యూర్ కొబ్బరి నూనె గాని, కొబ్బరి నూనె కాదు, ప్యూర్ గా ఉండేటటువంటి నువ్వుల నూనె గాని, ఆముదం గాని వేసేవారు. ఇప్పుడు కొబ్బరి నూనె వేసేవాళ్ళు కాదు. కొబ్బరి నూనెకున్న లక్షణం ఏమిటంటే, అది గడ్డకట్టే లక్షణం ఉంది, నువ్వుల నూనె గడ్డకట్టదు. కొబ్బరి నూనె ప్యూర్ గనక అయినడితే మీరు ఇలా పెట్టండి, శీతాకాలం బయట గడ్డ కడుతుంది కదా. ఇప్పుడు చెవులో అలా వెళ్ళిపోయిన కొబ్బరి నూనె గడ్డ కట్టింది అనుకో, అది లోపల ఉన్న ప్రమాదం ఏం కాదు, కానీ లోపల ఉన్నటువంటి ఆ చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది. అందుకే ఒంటికి కూడా పెద్దగా కొబ్బరి నూనె ఎక్కువ రాయమని చెప్పరు, ఎక్కువగా నువ్వుల నూనె రాసుకోమంటారు. ఒళ్ళు పగిలే అవకాశం ఉంది కొబ్బరి నూనె రాస్తే. స్కిన్ ఇప్పుడు డ్రై అయినప్పుడు కొబ్బరి నూనె కదమ్మా రాస్తాం మనం, అంటే నువ్వుల నూనె రాస్తే వాసన వస్తుందని మనం రాయమంతే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, కొబ్బరి నూనె ఒళ్ళు పగులుతుంది, నువ్వుల నూనె రాస్తే వాసన వస్తుందని ఈ కొబ్బరి నూనెలో కొంచెం గ్లిజరిన్ వేసి
సో దట్ గ్లిజరిన్ కూడా మంచిది, ఏమీ Vaseline లాగా హానికరమైనది ఏం కాదు కదా. అమ్మ. కాస్త కొబ్బరి నూనెలో కొంచెం గ్లిజరిన్ కలిపి ఒంటికి పట్టిస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పటికప్పుడు తాత్కాలికంగా నీకు ఆయిలీగా ఉండడంతో పాటు తర్వాత శరీరం డ్రైగా డ్రై మాయిశ్చరైజ్ పగలడం, చర్మం పగలకుండా ఉండడానికి మాయిశ్చరైజర్ గా పనికొస్తుంది నేచురల్ మాయిశ్చరైజర్. కనుక ఇందుకోసం పిల్లలకి వేస్తూ ఉండేవాళ్ళు. దాంతో పాటు బొడ్లో కూడా వేసేవాళ్ళు తప్పనిసరిగా, అన్ని రంధ్రాల్లోనూ వేసేవాళ్ళమ్మా. సో దట్ లూబ్రికేషన్ ఉంటుందని. దాంతో పాటు బొడ్డులో వేయడంలో ఉన్న విశేషం ఏమిటంటే బొడ్డు తల్లికి బిడ్డకి ఆహారాన్ని అందించేటటువంటిది. అంటే బొడ్డు దగ్గర ఏదన్నా ఉన్నట్టయితే ఏం జరిగింది, శరీరంలో ఎక్కడికి వెళ్ళాలో పోషకత్వం అక్కడికి వెళ్తుంది బొడ్డు దగ్గర నుంచి. అందువల్ల బొడ్డులో గనక వేసినట్టయితే నరాలన్నీ సమానంగా శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా చక్కగా ఉంటుంది అని చెప్పడం. ఇది కూడా అయితే వంటాముదం, మామూలు ఆముదం కాదు. 2 రకాల పచ్చాముదం వంటాముదం అని 2 ఉన్నాయి తెలుసా? అవును, 2 ఉంటాయి. పచ్చాముదం అంటే గానుగులో వేసి ఆముదం గింజల్ని ఆముదం తీసేది పచ్చాముదం. మనకి బయట క్యాస్ట్రాయిల్ అని దొరికేది, ఇది పెద్ద వాసన ఏమి ఉండదు, భయంకరమైన వాసన. కానీ వంటాముదానికి వాసన ఉంటుంది, కొంచెం తేనె రంగులో ఉంటుంది వంటాముదం. మనకి మామూలు పచ్చాముదం అయినట్టయితే స్ట్రాంగ్ ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. వంటాముదం థిక్ గా ఉంటుంది. అంటే వీటిని బాగా రుబ్బేసి నీళ్ళేసి ఉడకబెట్టి పైన తేరిన ఆముదం తీస్తారనమాట, అది వంటాముదం అంటే. ఆ ఆముదం గనక వేసిన అది ఆహారంగా కూడా తీసుకోవచ్చు, పిల్లలకి ఆహారంగా పెట్టేవాళ్ళు. తర్వాత అంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 1 స్పూన్ తీసుకున్నా కూడా బాడీ మొత్తం క్లెన్స్ అవుతుంది అంటారు కదా. అవుతుంది, ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదమ్మా, ఉంటుంది. తర్వాత ఆయిలీగా ఉంటుంది, మొత్తం ఎక్కడెక్కడ ఏది ఉన్నా దాంతో పాటు అది అలా తీసుకెళ్ళిపోతుంది. ఇట్ పుషెస్ ఎవ్రీథింగ్. అది పిల్లలకైతే నిత్యం పెడుతూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. దానివల్ల ఏంటంటే దానికి ఉన్న గుణం, ఇది ఒక రకంగా ఔషధంగా పనిచేయడంతో పాటు ఆహారంగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఔషధమే ఆహారం అవుతాయి కదమ్మా, డైరెక్ట్ గా వాడితే ఎక్కువ విరోచనాలు అవుతాయి కదా. అవని వాళ్ళకి అవుతాయి, అయ్యే వాళ్ళకి ఏం పర్వాలా. మరి ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అది ఇట్ ఈస్ ఎ లూబ్రికెంట్. మామూలుగా రెగ్యులర్ గా అయ్యే వాళ్ళకి ఆముదం తాగితే ఏమవుతాయి, మామూలుగానే ఉంటుంది. లేకపోతే ఎప్పుడు లేకుండా ఒక్కసారి కనుక తాగి దానికి నియమం పెట్టుకుంటారు, ఏంటి ఏం తినకుండా ఉండడం, వేడి నీళ్ళు తాగడం ఒకటి పెట్టుకుంటారు. అట్లాంటివి పెట్టుకుంటేనే ఇబ్బంది తప్ప లేకపోతే ఏం లేదు. అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతూ అది మంచిది. లోపల ఏదన్నా చెత్త ఉంటే చెత్తనంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. బొడ్డులో గనక వేసినట్టయితే నరాలన్నీ కూడా చురుకుగా పనిచేస్తాయి. పైకి ఇంకోటి చెప్తారు, మనిషికి బొడ్డులో అనేక ఎన్ని వేల సంఖ్యలోనూ బ్యాక్టీరియా ఉంటాయట. స్నానం చేసేప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి. చాలా మంది చెయ్యం, హడావిడిగా స్నానం చేసి వస్తాం కదా. కానీ ఎప్పుడైతే ఇది వేస్తామో దాంతో లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, తప్పనిసరిగా నూనెలాగా ఉందనుకుంటాం, దాన్ని క్లీన్ చేసుకుంటాం, దానివల్ల ఉపయోగం ఉంటుంది. తప్పనిసరిగా వేసుకోవడం మంచిది అని ఈ మధ్య డాక్టర్లు అందరూ చెప్తున్నారట. వారానికి ఒకసారి అన్నా, వారానికి 2-3 సార్లు అన్నా వేయమని, నిత్యం వేసుకోకూడదుట. చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ తట్టుకోలేదు బాడీ. కనుక బొడ్డులో ఆముదం వేసుకునేటటువంటి వాళ్ళు ఆ వారానికి 2 రోజులను మించి వేసుకోవద్దు అని కూడా సూచన చేస్తున్నారు. అంటే లోపల జరిగే యాక్టివిటీ ఎంత తీవ్రంగా ఉంటుందంటే విగరస్ అంటారు. ఆ విగరస్ గా ఉండే శరీరం తట్టుకోలేదు. డైలీ గనక వేసినట్టయితే అప్పుడప్పుడు వేసుకోమని చెప్తారు. సో దేన్ని ఎంతలో వాడాలో అంతలో వాడితే ప్రయోజనాలు ఉంటాయి. దీనికన్నా కూడా పూర్వం చాలా మంది చేసేటటువంటి పని ఏమిటంటే, కంటి చూపు మెరుగుపడాలంటే అరికాళ్లలో ఆముదం రాచుకుని పడుకుంటారు పడుకోబోయే ముందు. ఎంతో అక్కర్లేదమ్మా, 2 చుక్కలు చాలు. 2 చుక్కలు ఆముదం, దాన్ని హాయిగా కాలికి 2 చుక్కల ఆముదం తీసుకుని చేతులు ఇట్లా అనుకున్నట్టయితే చేతులు కొద్ది ఆయిల్ అవుతాయి. ఈ చేత్తో ఈ కాలికి, ఆ చేత్తో ఆ కాలికి, ఈ చేతుకున్న ఆముదం అయ్యేదాకా మర్దన చేసుకుంటే కనీసం వారానికి 2-3 రోజులన్నా ఈ పని గనక చేసినట్టయితే కళ్ళల్లో అది చేస్తూ ఉండగానే కళ్ళల్లోంచి ఆవిర్లు వస్తాయి. అది అంతలా ఉపయోగపడుతుంది. అంతలా ఉపయోగం మంచిదంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్కారం.